అంత సీతయు గర్భిణి కావున కుశలవులందు కొడుకులను రామచంద్రుడికి ఈ లవకుశులైనటువంటి కుమారులని కన్నది సీతమ్మ వారు వాల్మీకి ఆశ్రమంలో. లక్ష్మణునికి అంగదుడు చంద్రకేతుడు పుట్టారు. భరతుడికి ఏమో తక్షుడు పుష్కలుడు అనేవాళ్ళు పుట్టారు. శత్రుఘ్నికి సుబాహుడు శృతసేనుడు అనేటువంటి పుత్రులు కలిగారు. ఈ భరతుడు దిగ్విజయం చేసి చాలా ఈ గంధర్వులందరినీ కూడా రూపుమాపి అపారమైనటువంటి ధనాన్ని బంగారాన్ని రామచంద్ర ప్రభువుకి సమర్పించాడు. అలాగే మధువనంబులోన మధునందనుండగులవనుంజంపి భుజ బలంబు మెరసి మధుపురంబు చేసే మధుభాషి శత్రుఘ్నుండు అన్న రామచంద్రుండౌననంగా. అది మధుర భాషుడైన శత్రుఘ్నుడు తన అన్న రామచంద్రుడు మెచ్చుకునేటట్లుగా మధురాక్షసుడి కొడుకైన లవణాసుడిని సంహరించి మధువనంలో మధుపురాన్ని నిర్మించాడు. అది మనం ఏ పని చేసినా కూడా ఆ స్వామి యొక్క ముఖ ప్రీతి కోసమే చేయాలి. రామచంద్రుండు ఔననంగా ఆయన ఎంతో మెచ్చుకునేటట్లుగా చేశాట మధుర భాషుడు అయినటువంటి శత్రుఘ్నుడు. ఆ లవణాసుని సంహరించి మధువనంలో మధుపురాన్ని నిర్మించాట ఆయన. అంతన్ కొంతకాలం నాకు రామచంద్రుని కుమారులైన కుశలవులిద్దరును వాల్మీకి వలన వేదాది విద్యలందు నేర్పరులై పెక్కు సభలను సతానంబుగాన్ రామకథా శ్లోకంబులు పాడుచు ఒక్కనాడు రాఘవేంద్రుని యజ్ఞశాల కుంచని. కొంతకాలానికి అక్కడ వాల్మీకి మహర్షి దగ్గర ఈ రామచరిత అంతా కూడా గానం చేశారు. అదే ఈ అయోధ్యకు వచ్చి రామచంద్రుని సమక్షానికి చేరుకున్నారు వినిపించడానికి. పిమ్మట కొంతకాలానికి రామచంద్రుని కొడుకులైన కుశలవులు వాల్మీకి వల్ల వేద విద్యల్లో ఆరితేరిన వారయ్యారు. అనేక సభల్లో రామకథా శ్లోకాలను సర్వసహితంగా శతానంబుగా అంటే సర్వసహితంగా పూర్తిగా గానం చేస్తూ ఒకరోజు రాముని యొక్క యజ్ఞశాలకు వెళ్ళారు. వట్టిమ్రాకులు పల్లవింపన వారి అయి మధుధారదా నుట్టన్ బాడిన వారి పాటకు ఉర్వరాధిపుండున్ ప్రజల్ బిట్టు సంతస మందిరయ్యడన్ ప్రీతిన్ కన్నుల భాష్పముల్ దొట్ట నౌదలూచి వారలతోడి మక్కువ పుట్టంగాన్. అప్పుడు రామచంద్రుడు విన్నాడు. ఆ విధంగా వెళ్ళి చూపించేటట్లుగా అమృతధారులు ఒలికేటట్లుగా వారు రామకథ గానం చేశారు. వారి పాటకు రామచంద్రుడు ఇతర ప్రజలు పారవస్యంతో ఆనందబాష్పాలు రాలిస్తూ తలలూచి వారి పట్ల ఎక్కువ కలిగిన వారే మిక్కిలి సంతోషాన్ని పొందారు. అందరూ కూడా రాముడితో సహా ప్రజలు అందరూ కూడా సంతోషాన్ని పొందారు లవకుశులు గానం చేసినటువంటి రామకథను విని. అంత ఆ రామచంద్రుడు కుమారులకి ఇట్లనియే, ఈయన తండ్రిని వాళ్ళకి తెలీదు, తన బిడ్డలని ఈయనకి తెలీదు. కానీ చిన్ని అన్నలార సీతాంశుముఖులార నళిన దళ విశాల నయనులార మధుర భాషులార మహిమీదన్ ఎవ్వరు తల్లిదండ్రి మీకు ధన్యులారా. చూడగానే చంద్రుని వంటి ముఖములు గల ఓ ముద్దు కుమారులారా, కుర్రలారా, తామర రేకుల వల్లే వెడల్పైన కన్నులు తీయని వాకులు గల ధన్యులారా. మా రూపము, ఆ స్వరూపము, స్వభావము కూడా ఎంతో వినయంగా ఎంతో మధురంగా ఆ రామకథని గానం చేస్తున్నట్టుంటే ఆ పిల్లల్ని చూసుకొని వాళ్ళు ఎంత ఉన్నారు. తామర రేకుల వల్లే వెడల్పైన కన్నులు కలిగి ఉన్నారు. రూపం ఉంటే సరిపోదండి, ఆ మధుర భాషను ఉండాలి. చక్కని వాక్కు అది ఉంటే ఆ తియ్యని వాక్కులు గల ఓ ధన్యులారా, నాయన మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు రామచంద్రుడు. ఆయన వారలేము వాల్మీకి పౌత్రులము రాఘవేశ్వరుని యాగంబు వచ్చితిమి అనవుడు మెల్లన నగి ఎల్లి ప్రొద్దున మీ తండ్రి నిరెంగెదరు ఉండుండని యొక్క నివాసంబునకున్ సత్కరించి పనిచే మరునాడు సీతందోడ్కొని కుశలవల ముందట నిడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగ ఉన్కని అనేక ప్రకారంబుల వినతించి ఇట్లనియే. అనగా వాళ్ళు, మేము వాల్మీకి మహాముని మన్మలం,
రాఘవుని యాగాన్ని చూడవచ్చాము అని అన్నారు. అప్పుడు రామచంద్రుడు మెల్లగా నవ్వి, తనే కదా, అంతేత రేపు పొద్దున్న మీ తండ్రిని తెలుసుకొందురు గాని ఈ పూటకు ఇక్కడే ఉండండి అని వాళ్ళని సత్కరించి వారి నివాసానికి పంపాడు. మర్నాడు సీతను వెంట పెట్టుకొని కుశలవులను ముందు పెట్టుకొని వాల్మీకి మునీంద్రుడు రఘుకుల శ్రేష్ఠుడైన రాముణ్ణి సందర్శించి అనేక విధాలు సంస్కృతించి ఇట్లా అన్నాడు. వాల్మీకి సీతమ్మ తల్లిని కూడా వెంట పెట్టుకొచ్చాడు. లవకుశల్ని కూడా ముందర పెట్టుకున్నాడు. నాయన, వీళ్ళు నీ బిడ్డలు, నీ భార్య స్వీకరించన్నాడు. సీత శుద్ధురాలు చిత్తవ కర్మంబులందు సత్యమూర్తి అమల చరిత పుణ్య సాధ్వి విడివన్ బోలదు చేకొను రవికులాప్తి చంద్ర రామచంద్ర. ఓ రామచంద్ర, నీవు సూర్యకులం అనే సముద్రానికి చంద్రుని వంటి వాడవు. సీత అమాయకురాలు, మనోవాకాయ కర్మల్లో సత్యనిష్ట కలది, పరిశుద్ధమైన నడవడిక కలిగింది, పుణ్యాత్మురాలు, పతివ్రత, ఆమెను దూరం చేసుకోవద్దు, స్వీకరించు అని వాల్మీకి మహాముని చెప్పాడు. అని వాల్మీకి పలుక రామచంద్రుండు పుత్రార్థే విచారింపన్ కుశలవలను వాల్మీకి అప్పగించి రామచంద్ర చరణ ధ్యానంబు చేచు నిరాశయే సీత భూ వివరంబు చొచ్చే అయ్యడా. ఆవిడ మరి ఎందుకండి ఇంతకాలం అలా ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి ఎందుకు మళ్ళీ ఆ భూమాతను ప్రార్థించి దాంట్లో సీతమ్మ తల్లి వెళ్ళిపోయింది అంటే, ఆ బిడ్డల్ని మోస్తోంది, ఇన్నాళ్ళు ఆ సూర్యవంశాన్ని నిలబెట్టాలి, ఈ వారసుల్ని రామచంద్రునికి అప్పచెప్పాలి, అందుకోసమే ఉన్నది ఆవిడ. నాయన, ఈవిడ అమాయకురాలు, సత్యనిష్ట కలది, ఆ పునీతురాలు, ఈవిని తీసుకో అని అంటే ఆవిడ అని చెప్పగా అప్పుడు కొడుకుల కోసం ఆయన విచారించాడు. నిరాశ అయిన సీత కుశలవులను వాల్మీకి అప్పగించి రామచంద్రుని పాదాలను ధ్యానిస్తూ భూగర్భంలో ప్రవేశించింది సీత. ముదిత ఏటికిన్ కృంకితీవి మనలో మోహంబు చింతింపవే, వదనాం భోజము చూపవే, మృదువు నీ వాక్యంబు వినిపింపవే, తుదిసేయంతగదంచు నీశ్వరుడు నై దుఃఖించె భూపాలుండు, ఆపదగాదే ప్రియురాలిన్ బాసినయడన్ భావింప ఎవ్వారికిన్. తాను భగవంతుడైన ఆ రామచంద్రుడు ఎంత చెట్టు పుట్ట వెతికాడండి. రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతే ఎంత ప్రేమ అండి. ఆవిడ 2 నెలలు బతకను అంటే ఈయన క్షణం కూడా బతకను ఉన్నాడు కదా ఆ రోజున. హనుమతోటి అంటున్నాడు, తాను భగవంతుడైనా ఆ రామభద్రుడు, ఓ కాంత, ముదిత ఏటికిన్ కృంకితీవు, నువ్వెందుకు భూమిలో కుంగిపోయావు, నీ మనలో మోహంబు చింతింపవే. ఇదిగో నీకు మనసులో ఏది, నీ ముఖపద్మం అంటే నీ ముఖాన్ని ఒక్కసారి చూపించవా, వదనాం భోజము చూపవే, ఒక్కసారి నా మీద ప్రేమతో నీ ముఖాన్ని చూపించవా, మృదువు నీ వాక్యంబు వినిపింపవే, నీ మధుర వాక్కుల్ని మధురమైనటువంటి మాటలు ఒక్క మాట మనం వినిపించవా, తుదిసేయం తగదు అంచు, నన్ను ఇట్లా విడిపోవడం నీకు తగదు అంటూ పాపం దుఃఖించాడు. గోపాలుండు ఆపదగాదే ప్రియురాలిన్ బాసినియడన్ భావింపన్ ఎవ్వారికి. ఎటువంటి వారికైనా ప్రియురాలు దూరం అయితే దుఃఖం కలడం సహజమే కదా చెప్పు అంటారు. ఏమండి, నిజంగా ఆ భార్యల్ని పోగొట్టుకున్న, దూరం చేసుకున్న తర్వాత ఆ భర్తల యొక్క స్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఆడవారు ఎలా గడిపేసుకోగలరేమో అంటే వీళ్ళకి ఓర్పు ఎక్కువ ఉంటుంది, ఎవరి దగ్గరైనా కొంచెం గడుపుకునే శక్తి ఇస్తాడు భగవంతుడు. కానీ మగవాడికి అలా ఉండదు. అది ప్రియురాలు. అందులో సీతమ్మ తల్లి ఎంత ప్రేమించండి, పరస్పరం ఎంత అన్యోన్య దాంపత్యము. మరి అంచేత ఆవిడ అలా వెళ్ళిపోవడం సహజంగా దుఃఖమే ఆ తండ్రికి. ఎటువంటి వారికైనా ప్రియురాలు దూరం అయితే దుఃఖం కలడం సహజమే కదా అని వగచి రామచంద్రుడు బ్రహ్మచర్యం ధరించి 13,000 ఏండ్లు ఎడతెగకుండా అగ్నిహోత్రం చెల్లించి
తాను ఈశ్వరుడు కావున తన మొదలి నిలవకుంచనియే ఈ విధంబున. ఆయన కూడా ఈ విధంగా శోకించి రామచంద్రుడు బ్రహ్మచర్యాన్ని అవలంబించి 13,000 సంవత్సరాలు ఎడతెక్కకుండా అగ్నిహోత్రాలను ప్రజ్వల చేసి తాను భగవంతుడైనందువల్ల తన మొదటి చోటైనటువంటి పరమపదానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆదిదేవుండైనా రామచంద్రుని కబ్ధిన్ గట్టుటెంత అసుర కోటించంపుటెంత కపుల సహాయమది ఎంత సుర్ల కొరకున్ క్రీడ చూపె కాక అని అంటే ఎంత చక్కగా చూడండి. ఆదిదేవుడైన రామచంద్రునికి అబ్దిన్ కట్టుటెంత, ఆ సముద్రం మీద సేతు కట్టడం ఎంత, అసుర కోటిని చంపుటెంత, రాక్షసుని చంపడం అనేది ఒక పెద్ద పని ఆయనకి. అది కాదు కదా. కపుల సహాయం అది ఎంత, ఆ వానరులు చేసిన సాయం ఏ పాటిది. సురుల కొరకున్ క్రీడ చూపే కాక ఇతర దేవతలకు తన లీలలను చూపాడు అంతే. ఒక లీలగా హేళగా అంటే తాను ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నదమ్ముడుగా, ఒక భక్తుడుగా, ఒక ఆచార్యుడుగా, ఒక సేవకుడుగా, ఒక శిష్యుడుగా ఎలా ఉండాలో, ఒక మంత్రిగా అన్ని రకాలుగా తన పాత్రల్ని ఆచరించి చూపి ఈ ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా నిలవాలనుకున్నాడు అంతే. ఆ ఇతర దేవతలందరికీ కూడా తన లీలను చూపాడు అంతేనండి. లేకపోతే వీళ్ళందరి సహాయం అయినా కూడా ఆయన ఎప్పుడు అలా అనుకోలేదు. నేను ఎప్పుడు దశరథ పుత్రుడినే అన్నాడు. లాస్ట్ రామాయణంతో అయిపోయిన ఆయన నువ్వు మహానుభావుడు శ్రీనారాయణుడు అన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు. నేను దశరథ అనే చెప్పుకున్నాడు ఆయన. అది అంటే మనకి ఎంత ప్రజ్ఞ కలిగినా వదిన కొద్దీ ఎదుగుతామని తెలుస్తుంది రాముని యొక్క కథను బట్టి. వసుండుగ మొక్కెదన్ లవణ వార్ది విజృంభణతా నివర్తికిన్ దశ దిగధీశ మూడి మణి దర్పణ మండిత దివ్య కీర్తికిన్ దశ శత భానుమూర్తికి సుధారుచి భాషికి సాధు పోషికిన్ దశరథరాజు పట్టికిని దైత్యపతిన్ పొరిగొన్న జట్టికిన్. అదే ఆ లవణ సముద్రపు అహంకారాన్ని అణిచిన వానికి ఆ సముద్రుడు ఉప్పొంగిపోయాడు రాముని చూసి. అలా మళ్ళీ ఈయన్ని ప్రసన్నం చేసుకున్నాడు. అలా ఆ సముద్రపు అహంకారాన్ని అణిచిన వానికి వసుడుంగ మొక్కెదన్ లవణవార్దిన్ విజృంభణతా నివర్తికిన్ దశ దిగధీశ మౌళి మణి దర్పణ మండిత దివ్య కీర్తిన్. మౌళి అంటే కిరీటాలు. ఆ దిక్పాలకుల మణి దర్పణాల్లో ప్రకాశించే దివ్య కీర్తి కలవానికి. తర్వాత దశ శత భానుమూర్తికి 1000 సూర్యుల కాంతిని పునికి పుచ్చుకున్న వానికి సుధారు రుచి భాషకి. మాట్లాడుతుంటే అమృతం వల్ల తీయగా మాట్లాడే వారికి సాధు పోషికిన్, సాధుల్ని పోషించేవానికి. దశరథరాజు పట్టికిని, దశరథరాజు కుమారునికి దైత్యపతిన్ పొరిగొన్న జట్టికిన్. మహా పిల్లాడు కాదండి, పిడుకంటే అంటారు. శరలాగా రాక్షసరాజుని చంపిన వీరునికి నేను వినమ్రుడనై మొక్కుతాను అని అంటున్నారు శుకుల వారు. నల్లని వాడు పద్మనయనంబుల వాడు మహాసుకంబులున్ విల్లును దాల్చువాడు గడు విప్పకు వక్షము వాడు మేలు పైన చల్లెడు వాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులన్ చల్లెడు వాడునైన రఘు సత్తముండు ఈవుత మా కభిష్టముల్. ఇదే పద్యాన్ని ఆ రాముడి గురించి అలాగే కృష్ణుడి గురించి కూడా చెప్పుకున్నటువంటి వాడు. అంటే అవతారాల్లో వీళ్ళకి అభేదాన్ని చెప్తున్నారు పోతన మంచి. నల్లని వాడు, పద్మాల వంటి కన్నులు కలవాడు, గొప్ప విల్లును బాణాలను ధరించిన వాడు, విశాలమైన రొమ్ము కలవాడు, మేలు చేకూర్చేవాడు, ఎగుభుజాలు కలవాడు, అన్ని దిక్కుల కీర్తిని వెదజల్లేవాడు అయిన రఘుకుల తిలకుడవు మా కోరికలను తీర్చుగాక అని మనం కూడా ప్రార్థిద్దాం.
రామచంద్రున్ కూడి రాకలపో కలగదిసి తిరుగువారున్ కన్నవారు అంటి కొన్నవారు ఆ కోసల ప్రజలరిగిరా అరిగిరాది యోగులరుగు గతికి. ఆ రామచంద్రునితోటి కలిసిమెలిసి తిరిగిన వారు, తనని తీరా చూసిన వారు, ప్రేమతో తాకిన వారు అయిన ఆ కోసల దేశ ప్రజలు ఆది యోగులు పొందే సద్గతిని పొందారు. దాన్ని గడ్డి పరకలతో సహా మొత్తం సమస్తం రామచంద్రునితోటి వెళ్ళిపోయారు, సద్గతిని పొందారు. మంతనంబులు సద్గతులకు పొంతనములు ఘనములైన పుణ్యముల కిదా నింతన పూర్వమఘో మహాఘుని కృంతనములు రామనామ కృతి చింతనముల్. శ్రీరామనామ సంస్మరణాలు సద్గతులకు ఏకాంత మార్గాలు, గొప్ప పుణ్యాలకు ఆలవాలాలు. ఇప్పుడు ఇంతకు ముందు చేసిన గొప్ప పాపాలను పోగొట్టేవి. ఇప్పుడు ఇంతకు ముందు చేసిన గొప్ప పాపాలను కూడా పోగొట్టేవి రామనామం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఆ రామచంద్రునకు కుశుండును, కుశునకు అదితి, అదితికి నిషదుండును, నిషదునకు అభుండును, అభునికి పుండరీకుండును, పుండరీకునకు క్షేమధ్వనుండు, క్షేమధ్వనునకు దేవానీకుండును, దేవానీకునకు మహీనుండును, అమ్మహీనునకు పారియాత్రుండును, పారియాత్రునకు బలుండును, బలునకు జలుండను, జలునకు అర్క సంభవుండకు వజ్రనాభుండును, వజ్రనాభునకు శంఖుండును, శంఖునకు విధృతియును, విధృతికి హిరణ్యనాభుండును జనించిరి. ఆ హిరణ్యనాభుండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్క్య ముని వలన అధ్యాత్మయోగంబు నేర్చి హృదయ కలుషంబులన్ బాసి యోగచర్యుండయ్యే. ఆ హిరణ్యనాభునకున్ ఋష్యుండును, ఋష్యునకు ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుండును, సుదర్శనునకు అగ్నివర్ణుండును, అగ్నివర్ణునకు శీఘ్రుండును, శీఘ్రునకు మరువను రాజశ్రేష్ఠుండును పుట్టిరి. ఆ రాజయోగి సిద్ధుండై కలాప గ్రామంబుననున్నవాండు, కలివాంతంబున్ నష్టంబయేడు సూర్యవంశంబునన్ క్రమ్మరన్ పట్టింపంగలవాడో. ఆ మరువునకు ప్రశుశృక్రుండును, ఆ ప్రశుశుక్రునకు సంధియు, అతనికి అమర్షుండును, ఆ అమర్షునికి మహాసత్వుండును, ఆ మహాసత్వునకు విశ్వసాహుండును, ఆ విశ్వసాహునకు బృహద్బలుండును జనించిరి. ఆ బృహద్బలుండు భారత యుద్ధంబున మీ తండ్రి యగు అభిమన్యుని చేత హతుండయ్యే వినుము అని ముందర ఈ కుశుడి యొక్క వంశాన్ని చెప్పుకుంది. కుశుని యొక్క ఆ వంశ క్రమాన్ని అంతా కూడా ముందర చెప్పుకొస్తున్నారు. లవకుశులు అంటారు కానీ కుశుడే పెద్దవాడని చెప్తారు. ఆ రామచంద్రునికి కుశుడు, కుశునికి అదితి, అదితికి నిషదుడు, నిషదునికి నభుడు, నభునికి పుండరీకుడు, పుండరీకునికి క్షేమధ్వనుడు, క్షేమధ్వనికి దేవానీకుడు, దేవానీకునికి అహీనుడు, అహీనునికి పారియాతుడు, పారియాతునికి బలుడు, బలునికి చెలుడు జన్మించారు. చెలునికి మళ్ళీ ఆఖరి వాడికి చెలునికి విధృతి, విధృతికి హిరణ్యనాభుడు జన్మించారు. ఆ హిరణ్యనాభుడే జైమిని శిష్యుడయ్యాడు, యాజ్ఞవల్క్యముని ఆశ్రయించాడు, ఆధ్యాత్మయోగాన్ని నేర్చాడు, హృదయంలో కల్తలను మాని యోగచరుడైనాడు. తర్వాత ఆ హిరణ్యనాభునికి ఇంకొకడికి పుష్యుడు, పుష్యునికి ధ్రువసంధి, ధ్రువసంధికి సుదర్శనుడు, ఆ సుదర్శనునికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రుండు, శీఘ్రునికి మరువనేసి రాజశ్రేష్ఠుడు పుట్టారు. ఆ రాజు యోగసిద్ధిని పొంది కలాప గ్రామంలో ఇప్పుడు ఉంటున్నాడు. కలియుగాంతంలో నష్టమయ్యే సూర్యవంశాన్ని మళ్ళా అతడు ప్రతిష్ఠించాడు. ఆ కలియుగం అయ్యేసరికి సూర్యవంశం అయిపోయింది, కానీ ఈయన మళ్ళీ ప్రతిష్ఠించాట. ఆ మరువునకు ప్రశుశుక్రుడు, ఆ ప్రశుశుక్రునికి సంధి, అతడికి అమర్షణుడు, ఆ అమర్షునికి మహాస్వంతుడు, ఆ మహాస్వంతునికి విశ్వసాహ్యుడు, ఆ విశ్వసాహ్యునికి బృహద్బలుడు జన్మించారు. ఆ బృహద్బలుట భారత యుద్ధంలో
మీ తండ్రి అయినటువంటి అభిమన్యుని, ఎవరికి పర్షియన్ మహారాజుకి చెప్తున్నారు కదా, అభిమన్యునికి, మీ తండ్రి అయినటువంటి అభిమన్యుని చేతిలో ఆ బృహద్బలుడు హతుడైనాడు విను అని చెప్తున్నారు. భవిష్యద్రాజేతిహాసము, భవిష్యద్రథుడు అని యొక్క అతని అతని ఆ అతని ఇతిహాసాన్ని చెప్తున్నారు. కొత్త కథకి వచ్చాం. ఇప్పటి వరకు ఈ సూర్యవంశంలో వీళ్ళ చరిత్ర అయిపోయింది. పరగన్ ఇక్ష్వాకుండును బృహద్బలుండు మొదలుగన్ తుదయున్ కాగల రాజుల తోడు తోడ నెరుంగ చెప్పితి నీ వారి ఇంక మీదన్ పుట్టంగ కలవారి చెప్పెద భూవరేంద్ర. ఓ రాజేంద్ర, ఇక్ష్వాకుడు మొదలుకొని బృహద్బలుని వరకు ప్రవర్తిల్లినటువంటి మీ వంశంలోని రాజులందరినీ గూర్చి వరుసగా వివరించాను. ఇహ పుట్టబోయే వాళ్ళ గురించి చెప్తాను వినమని శుక్లవారు పర్షియన్ మహారాజుకి చెప్తున్నారు. ఆ బృహద్బలునకు బృహద్రణుండును, బృహద్రణుకు వృక్షతుండును. బృహద్బలుడు కదా ఈ భారత యుద్ధంలో అభిమన్యు చేతుల్లో హతురైపోయాడు కదా, ఆ బృహద్బలు మంచి అని చెప్పుకొస్తున్నారు. ఆ బృహద్బలునకు బృహద్రణుండును, బృహద్రణునకు వృక్షతుండును, అతనికి వత్స ప్రీతుండును, వత్స ప్రీతునకు ప్రతి యోముండును, ప్రతి యోమునకు భానుండును, భానునకు సహదేవుండును, సహదేవునకు బృహద్వస్సుండును, బృహద్వస్సునకు భానుమంతుండును, భానుమంతునకు ప్రతీకాశ్వుండును, ప్రతీకాశ్వునకు సుప్రతీకుండును, సుప్రతీకునకు మేరుదేవుండును, మేరుదేవునకు సుతక్షత్రుండును, ఆ సుతక్షత్రునకు వృక్షకుండును, వృక్షకునకు అంతరిక్షుండును, అతనికి సుతపుండును, సుతపునకు అమిత్రజిత్తును, అతనికి బృహద్వాజియు, అతనికి బర్హియు, బర్హికి ధనంజయుండును, ధనంజయునకు రణంజయుండును, రణంజయుండును, రణజయునకు సృంజయుండును, సృంజయునకు శాక్యుండును, శాక్యునకు శుద్ధాదుండును, శుద్ధాదునకు లాంగలుండును, లాంగలునకు ప్రసేనజిత్తు, అతనికి క్షుద్రకుండును, క్షుద్రకునకు రుణకుండును, రుణకునకు సురథుండును, సురథునకు సుమిత్రుండును పుట్టుదురు. సుమిత్రుని అంతరకాలంబున సూర్యవంశంబున సింపగలదు. వీరలు బృహద్బలు నుండి క్రమంబునన్ పుట్టంగలవారలు అని చెప్పి శుకుండిట్లనియే. ఇప్పటి వరకు అదిగో ఇక్ష్వాకుడు మొదలుకొని మీ మీ తాత అదే ఈ బృహద్బలుని వరకు కూడా చెప్పుకొచ్చాను. వాళ్ళ వంశం గురించి చెప్పి ఈ బృహద్బలుని దగ్గర నుంచి ఎక్కడ ఎవరితోటి అంతమైపోయింది, సుమిత్రుని అనంతర కాలం వరకు, ఆయన తర్వాత సుమిత్రుని వరకు ఈ సూర్యవంశం ఉంది, అప్పుడు నశించిపోతుంది అని చెప్పారు. అని వీళ్ళందరూ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ రాబోయే కాలం ఇంకా ఇక్కడి నుంచి ఇప్పటి వరకు అభిమన్యుని చేతిలో వాళ్ళ బృహద్రుడు అయిపోయాడు, అతని వంశం గురించి చెప్పుకొస్తాను. వీళ్ళందరూ కూడా ఇంకా రాబోయే పుట్టబోయే వాళ్ళందరి గురించి చెప్పారు ఈయన. బృహద్బలునికి బృహద్రథుడు, బృహద్రథునికి వృక్షతుడు, అతడికి వత్సప్రీతుడు, వత్సప్రీతుని ప్రతివ్యోముడు, ప్రతివ్యోమునికి భానుడు, భానునికి సహదేవుడు, సహదేవునికి బృహద్వస్సుడు, బృహదస్సునికి భానుమంతుడు, భానుమంతునికి ప్రతీకాసుడు, ప్రతీకాసునికి సుప్రతీకుడు, సుప్రతీకునికి మేరుదేవుడు, మేరుదేవునికి సుతక్షత్రుడు, సుతక్షత్రునికి వృక్షకుడు, వృక్షకునికి అంతరిక్షుడు, అంతరిక్షునికి సుతపుడు, సుతపునికి అమిత్రజిత్తు, అతడికి బృహద్వాజి, అతడికి బర్హి, బర్హికి ధనంజయుడు, ధనంజయునికి రణంజయుడు, అతడికి సృంజయుడు, సృంజయునికి శాక్యుడు, శాక్యునికి శుద్ధాదుడు, శుద్ధాదునికి లాంగలుడు, లాంగలునికి ప్రసేనజిత్తు, అతడికి క్షుద్రకుడు, క్షుద్రకునికి రుణకుడు, రుణకునికి సురథుడు, ఆ సురథునికి సుమిత్రుడు పుడతారు. సుమిత్రుని తర్వాత సూర్యవంశం నశిస్తుంది. మీరు బృహద్బలుని నుండి క్రమంగా
వీరు బృహద్బలు నుండి క్రమంగా కలుగుతారు అని చెప్పి శుకుడు ఇట్లా అన్నాడు. ధన్యుండా ఇక్ష్వాకుతనయుండౌ నిమియాగమాచరింపంగ కోరి ఆ వశిష్ఠున్ ఆర్త్విజ్యమునకున్ తానర్థింపన్ గని ఆతడింద్రుని మఖం సేయింప నీయ కొనినాండ మరివత్తున్ కొదవలేదన వచ్చి సంసారమెంతయున్ చెంచలంబు కాలయాపన మేల క్రతువు చేసెదమని అన్య ఋత్విక్కులన తడుగూర్చి చేయ ఇంద్రుని యాగంబు చెల్లం చేసి గురుండు చనుదెంచి శిష్యునిపై కోపమెత్తి యోరినా వచ్చు నిందాకనుండవనుచు అతని దేహంబు ఒడుగాక ఎని శపించే. ఈ మహాత్ములు కూడా వాళ్ళ మాట కాదంటే చాలు శపించేస్తూ ఉంటారు. ఇప్పుడు ధన్యాత్ముడైన ఆ ఇక్ష్వాకుని కొడుకు నిమి అనే ఆయన యాగం చేయాలని ఋత్వికుడుగా ఉండటానికి వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అతడు ఏమన్నాడు? ఆ ప్రార్థింపని అతడు ఇంద్రుని ముఖము చేయింపనీయకొనినాడా మరి ఒత్తున్ కొదవలేదనా వచ్చి. అప్పుడు ఏం చేశాడు? నాయన వస్తాను, కానీ ఇంద్రుడు యజ్ఞం చేయడానికి ముందే ఒప్పుకున్నాను, ఇంద్రుడు నన్ను కోరాడు అంచేత ఆయన యజ్ఞం పూర్తయిన తర్వాత వచ్చేస్తాను, ఏ లోటు కలగకుండా చూస్తాను అన్నాడు. కానీ నిమ్ చక్రవర్తి ఏమయ్యాడు? ఈయన ఎందుకు చేశాడు పాపం? మగ సంసారం ఎంతయం చెంచలంబు అది మఖము చేయింప నీయకున్నాడా మరి ఒత్తు కొదవలేదనా వచ్చి చూస్తానయ్యా, ఏమి ఇబ్బంది లేదు, నీకు హాయిగా చేస్తాను దగ్గరుండి అని చెప్పాడు. చెప్తే ఈ నిమ్మి ఏమనుకుంటున్నాడు? సంసారమెంతయున్ చెంచలంబు కాలయాపన మేళా క్రతువు చేసేదామని. బాబోయ్, ఈ సంసారం అనేది నిలకడలేనిది, కాలాన్ని వృధా చేసుకోవడం ఎందుకు, ఏ క్షణంలో చనిపోతామో తెలీదు, అంచేత ఆయన వచ్చే వరకు ఊరుకోవడం ఎందుకు, యజ్ఞం చేసేస్తాను అన్నాడు. నిమ్మి చేస్తాను అని వేరే ఋతుకులను ఏర్పాటు చేసుకొని యజ్ఞానికి ఉపక్రమించేశాడు. తర్వాత ఇంద్రుని యాగాన్ని ముగించిపోయింది. అక్కడ ఏం చేశాడు? వశిష్ఠుడు వచ్చాడు. వచ్చి నిమ్మిపై కోపం తెచ్చుకున్నాడు. నేను వచ్చేదాకా ఆగలేకపోయావంటూ అతని శరీరం కూలిపోవాలని శపించాడు. వశిష్ఠుడు ఎంత శాంతముచ్చండి, ఎంత మంచివాడు అయినా కూడా తన కోసం ఎదురు చూడలేదు, అపచారం చేశాడన్నట్టు శపించేశాడు. ఇట్లు వశిష్ఠుండు శపించిన నిమియును వశిష్ఠుని దేహంబు వడుంగాకయని మరల శపించిన అవ్వశిష్ఠుండు మిత్రావరుణుల వల్లన్ కడపట ఊర్వశికిన్ జన్మించే గురు శాపం మన బ్రహ్మజ్ఞాని అయిన నిమి మిగత దేహుండై అతని దేహంబు మునీశ్వర్లు గంధ వస్తువున్ పొదివి దాల్చి దరకొన్న సత్రయాగంబు చెల్లించిరి. యాగంబు కడపడను దేవగణంబులు మెచ్చి వచ్చిన వార్లకు నిమి దేహంబు చూపి బ్రతుకన్ చేయుండు అనవుడు. వారలు నిమి ప్రాణంబులు వచ్చుంగాక అని పలికిన నిమితన్న దేహంబు సొరనొల్లక ఇట్లనియే. అప్పుడు ఏమైందంటే, ఇట్లా వశిష్ఠుడు తను శపించగా నిమి కూడా వశిష్ఠుని దేహం కూడా నాశనం అయిపోవాలని ఈయన కూడా శాపం పెట్టేశాడు వశిష్ఠుడికి. అప్పుడు వశిష్ఠుడు ఏం చేశాడు? మిత్రావరుణుల వల్ల తిరిగి ఊర్వశికి జన్మించాడు వశిష్ఠుడు. బ్రహ్మజ్ఞాని అయిన నిమి కూడా గురుశాపం వలన ప్రాణాలను వదిలేశాడు. అతడి దేహాన్ని మునులు సుగంధ ద్రవ్యాల్లో భద్రపరిచి ప్రారంభించిన సత్రయాగాన్ని పూర్తి చేశారు. ఈయన పాపం యాగం మొదలెట్టాడు కదా, మధ్యలో గురుశాపం వల్ల చనిపోయాడు. సరిపోతే ఆ మునులందరూ కూడా ఆ యాగం పూర్తి చేయాలంటే ఆయన ఆ శరీరం, ఆ చర్మదేహమైనా ఉండాలి. కాను ఆ దేహాన్ని అందరినీ ఆ మునులేమో సుగంధ ద్రవ్యాల్లో దాన్ని భద్రపరిచారట. ప్రారంభించినటువంటి సత్రయాగాన్ని పూర్తి చేశారు. యాగం చివర మెచ్చి వచ్చిన దేవతలకు నిమి దేహాన్ని చూపి బ్రతికించండి అని ప్రార్థించారు. యాగం పూర్తయింది. దేవతలందరూ కూడా ఆవిర్భాగాన్ని తీసుకోవడానికి వస్తారు కదా, ఇదిగో మీరు ఈ నిమి దేహాన్ని బతికించండి అని అని ప్రార్థించారట. ప్రార్థిస్తే నిమ్మి ప్రాణం వచ్చుగాక అని వాళ్ళు ఆశీర్వదించారు. తప్పకుండా ఈయన మళ్ళీ బతకాలి అని ఆశీర్వదించారట. కానీ ఏమన్నాడు? కానీ నిమ్మి
నిమి తన తుచ్చ శరీరాన్ని పొందడానికి ఇష్టపడక ఇలా అన్నాడు, చిచ్చిచి ఈ పాపిష్టి దేహం మళ్ళీ నాకు అక్కర్లేదు, నన్ను బతికించొద్దు అని ఆయన మళ్ళీ తిరిగి ఆ శరీరాన్ని పొందడానికి ఆ నిమి ఒప్పుకోలేట. అతి మోహాకులితంబు సాంద్ర మమతాహంకార మూలంబు సంతత నానా సుఖ దుఃఖ పీడితము అనిత్యంబు ఇట్టి దేహంబు సంకృతి నాకేటికి మీన జీవనము భంగిన్ భీతి బాహుళ్యమన్ మంచి తరుల్ పెద్దలు దీనించేకొనరు సర్వేసున్ మతిన్ కొల్చెదన్. చూడండి ఎంతటి భగవతత్వం ఎరిగిన వాడు ఆయన. చూడండి, సరే చనిపోయాను, ఆయన శాపం పెట్టాడు, నేను శాపానికి గురయ్యాను, ఇలా అయిపోయాను, చిచ్చిచి మళ్ళీ ఇది వచ్చే శరీరం నాకు అక్కర్లేదు. ఈ శరీరం ఎలాంటిది అనుకుంటున్నారు? అతి మోహాకులితంబు, చాలా మోహంలోకి తించి పడేస్తుంది, మోహం చేత కలత పొందేస్తుంది ఈ శరీరం. ఇంకా మమత అహంకార మూలంబు, ఆ అహంకార మమకారాలతోటి మమత అహంకారాలకు మూలం, ఆ ఈ శరీరమే మూలం ఈ అహంకారానికి మమకారానికి కూడా. సంతత నానా సుఖ దుఃఖ పీడితము అనిత్యము. పోనీ ఇంత కష్టపడించుకున్నామంటే ఇదేమన్నా శరీరం నిత్యమైందా? ఎప్పుడప్పుడు పడిపోవాల్సిందే, అనిత్యమైనది. ఎడతెగని సుఖ దుఃఖాల చేత ఎప్పుడు సుఖం కష్టం కష్టం సుఖం అలా తిరుగుతూనే ఉంటాం. కొన్నాళ్ళకి మళ్ళీ పడిపోయేదే శాశ్వతమైనది కాదు. అయినటువంటి ఈ శరీర బంధం నాకెందుకు? ఏదో పడిపోయింది, మళ్ళీ దీన్ని తగిలించుకోవడం ఎందుకు? ఇటు దేహంబు సంకృతి నాకేటికి, దీంతో సంపర్కం నాకు మళ్ళీ ఎందుకయ్యా? మీన జీవనము భంగిన్ భీతిన్ బాహుళ్య మంచి తరుల్ పెద్దలు దీన్ని చేకొనరు. మరి బుద్ధిమంతులైన వాళ్ళు, వివేకవంతులు, సర్వేశ్వరుడైన శ్రీహరిని సేవిస్తూ చేప బ్రతుకు వలె నిరంతర మరణ భయం కలిగిన ఈ శరీర బంధాన్ని స్వీకరించడు. ఆ నీళ్ళలో ఒక్క చిన్న అలజడి వచ్చిందంటే ఆ చేప ఎప్పుడెప్పుడు ఈ పెద్ద జంతువులు వచ్చి మింగేస్తాయని ఆ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ఏదైనా చిన్న చప్పుడోగానే ఎప్పుడు భయంతో బతుకుతుంటుంది నీళ్ళల్లో ఉన్నా కూడా చేప. అలాంటి దేహం నాకెందుకయ్యా? ఈ వివేకవంతులు సర్వేశ్వరుడైన శ్రీహరిని సేవిస్తూ ఆ చేప బ్రతుకు వలె నిరంతర మరణ భయం కలిగిన ఈ శరీర బంధాన్ని స్వీకరించరు, నాకు అక్కర్లేదు అని చెప్పాడు. అని పలికిన నిమి మాటలు గ్రమ్మరింప నేరక శరీరులు కన్నులు తెరచినప్పుడును మూసినప్పుడును నిమి కానవచ్చునుగా నాని పలికి దేవతలు సనిరి అంతా. అప్పుట అని చెప్పిన నిమి మాటలు కాదనలేక దేవతలు అప్పుడు దేహదారులకు కనురెప్పలు తెరచినప్పుడు మూసినప్పుడు నిమ్మి అస్తిత్వం కానవస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు. అసలు మనకు తెలియ. చూడండి, మన కళ్ళు మూసినప్పుడు ఇలా రెప్ప మూతను పెట్టినప్పుడు తెరచినప్పుడు కూడా ఆ నిమ్చక్రవర్తి యొక్క అస్తిత్వం మనకి కనపడుతుందిట. పెద్దలైన మునులు పృథ్వీ స్థలకి రాజులే మించూచి నిమి కళేబరంబు తరువనొకండు బుట్టెన్ తనయుండు వాణిని జనకుండనుచున్ పలికి జగములెల్లా. ఆ పిమ్మట మునీశ్వర్లు రాజు లేకపోతే రాజ్యంలో అరాజకత్వం కలుగుతుందని భావించి నిమి కళేబరాన్ని మధించగా ఒక కొడుకు పుట్టాడు. లోకాలన్నీ అతన్ని జనకుడు అని పేర్కొన్నాయి. ఆ తండ్రి నుంచి పుట్టినవాడు ఆయన, ఇతని పేరు జనకుడు అని పేర్కొన్నారట. ఇంకా ఈయన నిమి కనుక ఇలా దహింపబడిపోతే ఇంకా ఈయనకు వంశమే లేదు అని అనుకొని అప్పుడు ఆ మునులందరూ కూడా ఈ కళేబరాన్ని మధించారట. మధిస్తే దానిలోంచి ఒక కొడుకు పుట్టాడు, అతడే జనకుడు అని పేర్కొనబడ్డారు. మరియు అతండు విగత దేహుండు కావున వైదేహుండుయును మధ జాతుండు కావున మిథులుండనియును పరగే. ఆయనే మిథిలా నగరానికి రాజు. అది విగత దేహుడు కావున వైదేహుడని, అలాగే ఆ మధింపబడి వచ్చినటువంటి వాడు కనుక ఆ మిథులుండనియు పరిగే.
ఆ మిథులని చేత నిర్మితంబైనది కావున మిథిలా నగరంబు. అదే మిథిలా నగరము అని పరగే. ఆ జనకునకు సుధావసుండును, సుధావసునకు నందివర్ధనుండును, నందివర్ధనుకు సుకేతుండును, సుకేతునకు దేవరాతుండును, దేవరాతునకు బృహద్రథుండును పుట్టే. అతనికి మహావీర్యుండును, అతనికి సుధృతియును, అతనికి దుష్టకేతుండును, అతనికి హర్యసుండు, అతనికి మరువు, అతనికి ప్రతింధకుండు, అతనికి కృతరయుండును, అతనికి దేవమీడుండును, అతనికి విధృతుండును, అతనికి మహాధృతియు, అతనికి కీర్తిరాతుడునియు, అతనికి మహారోముండు, అతనికి స్వర్ణరోముండును, అతనికి అశ్వరోముండును, అతనికి క్షీరధ్వజుండును పుట్టిరి. ఆ మిథిలా నగరాజు అయినటువంటి అతనికి ఆ జనకునికి ఇంతమంది ఇతని వంశం ఇలా వచ్చింది. అతడు విదేహుడి వల్ల పుట్టాడు. ఎవరు? ఈయన జనక మహారాజు, జనకుడు. కాబట్టి వైదేహుడనియు, విదేహుడు కొడుకు కనుక వైదేహుడని, మదించడం వల్ల పుట్టినవాడు కనుక మిథులుడని, మిథులని చేత నిర్మింపబడిన పట్టణం కనుక మిథిలా నగరం అని. ఆ జనకునికి ఉదావసుడు, ఉదావసునికి నందివర్ధుడు, నందివర్ధునికి సుకేతుడు, సుకేతునికి దేవరాతుడు, దేవరాతునికి బృహద్రథుడు పుట్టారు. అతనికి మహావీరుడు, అతనికి సుధృతి, అతనికి దుష్టకేతుడు, అతనికి హర్యసుడు, అతనికి మరువు, అతనికి ప్రతింధకుడు, అతనికి కృతరయుడు, అతనికి దేవమీడు, అతనికి విధృతుడు, అతనికి మహాధృతి, అతనికి కీర్తిరాతుడు, అతనికి మహారోముడు, అతనికి స్వర్ణరోముడు, అతడికి హర్స్వరోముడు, అతడికి క్షీరధ్వజుడు అనేవారు పుట్టారు. ఈ జనక మహారాజు యొక్క వంశ పరంపర ఇక్కడ వరకు చెప్పారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.